పుట్టుకతో కుబేరుడు ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి రావాలనుకున్నారు. విజయం పలకరించకపోయినా జనం కోసం నిలబడ్డారు. అపర కుబేరుడైన ఆ నాయకుడు తలుచుకుంటే రాజ్యసభ ఎప్పుడో దక్కి ఉండేది. కానీ ప్రజల ఓట్లతో నెగ్గి చట్టసభకు వెళ్లాలన్న లక్ష్యం అయింది. మరి ఈసారి ఆ లోక్సభ నియోజకవర్గంలో రాజకీయ మార్పు ఖాయమా? ఇంతకు ఎవరా నేత, ఏంటా కదా? విద్యాధికుడు, మిస్టర్ క్లీన్ ఇమేజ్ ఇవన్నీ సానుకూల అంశాలే. అయినా స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి అనేది అస్సలు మింగుడు పడని విషయం. ఆయన మరెవరో కాదు, చలమలశెట్టి సునీల్. తొలిసారి ప్రజారాజ్యం నుంచి, ఆ తర్వాత వైసీపీ నుంచి, మూడోసారి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేశారు. అయితే ఆ ప్రయత్నాల్లో గెలుపు దరిదాపుల్లోకి వచ్చినా ఈసారి మాత్రం గెలుపు జెండా ఎగరవేసేది తామే అన్న ధీమాతో ఉంది చలమలశెట్టి వర్గం. ప్రచారంలో సునీల్కొస్తున్న ఆదరణ చూస్తుంటే ఈసారి కాకినాడ లోక్సభ స్థానంలో రాజకీయ మార్పు ఖాయమన్న మాట రాజకీయ పరిశీలకుల నోట వినిపిస్తోంది. చలమలశెట్టి సునీల్ పుట్టుకతో కుబేరుడు. ఆర్థికంగా స్థితిమంతుడైన సునీల్ కాపు సామాజిక వర్గంలో అత్యంత సంపన్నుల్లో ఒకరని విశ్లేషకులు చెబుతూ ఉంటారు. వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించి అంచెలంచెలుగా ఎదిగిన అపర కుబేరుడిలా ఎదిగారు. అయితే ప్రజాసేవే పరమావధిగా రాజకీయాల్లోకొచ్చిన సునీల్ దశాబ్దాలుగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. తన కంపెనీలలో వేలాది మందికి ఉద్యోగాలు కల్పించారు. అయితే కాకినాడపై ఎంతో మమకారమున్న సునీల్ అక్కడి నుంచే లోక్సభకు ఎన్నికవ్వాలన్న కసితో రాజకీయ పయనం సాగిస్తున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. ఆయన కావాలనుకుంటే రాజ్యసభ మెంబర్ పదవి ఎప్పుడో తెచ్చుకొని ఉండేవారు. అయితే సునీల్ ప్రజల మద్దతుతోనే చట్టసభలకు ఎన్నిక కావాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. పోటీ చేసిన ప్రతిసారి చాలా అంటే చాలా తక్కువ ఓట్లతో పరాజయం పాలయ్యారు సునీల్. ఈసారి మాత్రం ఈక్వేషన్స్ ఆయనకు అనుకూలంగా కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. వైసీపీ హయాంలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు తోడు చలమలశెట్టి సునీల్కి ఉన్న క్లీన్ ఇమేజ్, వ్యక్తిగతంగా ఆయనకు కాకినాడ నియోజకవర్గంలో ఉన్న స్ట్రాంగ్ ఫాలోవర్స్ ఈసారి అడ్వాంటేజ్ అయ్యేలా ఉందని అంటున్నారు. గత ఎన్నికల్లో అంటే వైసీపీ వేవ్ అనూహ్యంగా కనిపించినప్పుడు సైతం చాలా అంటే చాలా తక్కువ ఓట్ల తేడాతోనే నాడు టీడీపీ అభ్యర్థిగా చలమలశెట్టి సునీల్ ఓడారు. ఇప్పుడైతే సామాజిక వర్గం సమీకరణాలు సహా నియోజకవర్గంలోని పరిస్థితులన్నీ చలమలశెట్టి సునీల్కి అనుకూలంగా మారుతున్నాయి. కాకినాడ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల ఈక్వేషన్స్ ఎలా ఉన్నా ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్కు అనుకూల వాతావరణం కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. కాకినాడ లోక్సభ పరిధిలోని ఓటర్లు సైతం ఎమ్మెల్యే ఓటు ఏ పార్టీకి వేసినా సరే ఎంపీ ఓటు మాత్రం ఈసారి సునీల్కే వెయ్యాలని అందరూ డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ రాజకీయ పరిస్థితులు చూస్తుంటే పార్టీలకు అతీతంగా సునీల్ను నెగ్గించుకోవాలని కంకణం కట్టుకున్నారని తెలుస్తోంది. అంతేకాదు ఈసారి కాకినాడ కాపు సంఘాలు సైతం సునీల్ గెలుపు కోసం తమ వంతు కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. తమ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు, అందులోనూ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించిన నేత, వేలాది మందికి ఉద్యోగాలిచ్చిన సునీల్ను ఈసారి ఖచ్చితంగా నెగ్గించుకొని తీరుతామని చెబుతున్నారు. ఇక కాకినాడ ప్రజలు కూడా చలమలశెట్టికే ఈసారి మా ఓటు అని నినదీస్తున్నారు. ఇటువంటి నాయకుడు కాకినాడకు దొరకడం అదృష్టమని చెబుతున్నారు. లోక్సభ చలమలశెట్టి సునీల్ గారండి. సునీల్ గారు గత 15 సంవత్సరాలు బట్టి తెలుసండి. తర్వాత స్వామ్యుడు, తర్వాత పారిశ్రామికవేత్తగా, ఆయనకి కాకినాడ నియోజకవర్గం, తర్వాత మెట్ట ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిగా సునీల్ గారికి మేము వేయాలని అనుకుంటున్నామండి. అయినా మేము మొదటి నుంచి వైఎస్ఆర్సీపీ అభిమానులు. తర్వాత సునీల్ గారికి మా ఓటు ఖచ్చితంగా మా నియోజకవర్గమే కాకుండా 7 నియోజకవర్గాల నుంచి కూడా అత్యధిక మెజార్టీ వస్తుందని అనుకుంటున్నాం సార్.
ప్రజల డబ్బు ఆయనకు అవసరం లేదు. ప్రజలకే సేవా కార్యక్రమాల ద్వారా ఎంతో ఖర్చు చేస్తున్న నేత చలమలశెట్టి సునీల్. చలమలశెట్టిని నెగ్గించుకుంటే కాకినాడ పారిశ్రామిక హబ్బుగా మారిపోవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే చలమలశెట్టి కాకినాడ పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుడిగాలి ప్రచారం చేస్తున్నారు. విద్యాధీకుడు, పారిశ్రామికవేత్త అయిన చలమలశెట్టి సునీల్ కాకినాడ ఎంపీగా ఎన్నికైతే లోక్సభ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పరుగులు పెడుతుందన్న చర్చ సాధారణ ప్రజానీకంలో జరుగుతోంది. ఈసారి పాజిటివ్ మూడ్లో మరింత యాక్టివ్గా జనాల్లోకి వెళ్తున్న చలమలశెట్టి సునీల్ ఎంత మెజార్టీ సాధిస్తారన్న దానిపై ఇప్పుడే డిస్కషన్స్ జోరుగా సాగుతున్నాయి. అంతేకాదు ఈసారి చలమలశెట్టి సునీల్ మెజార్టీపై భారీ ఎత్తున బెట్టింగ్లు సైతం జరుగుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. చలమలశెట్టి సునీల్కు రాజకీయాలకు అతీతంగా అభిమానులున్నారు. ఒక్క కాకినాడ లోక్సభ పరిధిలో మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చలమలశెట్టి సునీల్ నుంచి సహాయం పొందిన వారు ఎంతో మంది ఉన్నారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడంలో తనకు తానే సాటి. ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు, బ్రతుకుదెరువు కల్పించిన వ్యక్తిగా ఆయనకు పేరుంది. పిలిస్తే పలికే నేతగా ప్రజలకు చేరువయ్యారు. అలాంటి నాయకుడు దురదృష్టవశాత్తు 3 పర్యాయాలు గెలుపును అందుకోలేకపోయారన్న బాధ ఆయనను అభిమానించే వారిలో ఉంది. ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చలమలశెట్టిని గెలిపించేందుకు వారంతా గట్టిగా కసరత్తు చేస్తున్నారు. భారీ మెజార్టీతో గెలిపించేందుకు చలమలశెట్టి సునీల్ అభిమానులు రెడీ అయిపోయారు. చలమలశెట్టి సునీల్కు పార్టీ బలం కంటే కూడా వ్యక్తిగత ఇమేజ్ ఎక్కువ. దానికి తోడు జగన్ సంక్షేమ పథకాలు కూడా తనను గెలిపిస్తాయన్న నమ్మకం చలమలశెట్టిలో ఉంది. రాజకీయాలకు అతీతంగా ఆయనను ఆరాధించేవారు పల్లె పల్లెన ఉంటారు. చలమలశెట్టి సునీల్ సేవా కార్యక్రమాలతోనే ప్రజలకు చేరువయ్యారు. మాతృభూమి రుణం తీర్చుకోవాలని, తన నియోజకవర్గ ప్రజలకు అండగా నిలబడాలని, కాకినాడను రాష్ట్రంలోని అత్యంత అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దాలని, మరింత విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేయాలన్న తలంపుతో ఉన్నారు. ఈసారి మాత్రం తన గెలుపును ఎవ్వరూ ఆపలేరన్న ధీమాతో ముందుకు సాగిపోతున్నారు. చలమలశెట్టి సునీల్ గారు చాలా మంచి వ్యక్తి అండి. ఇండస్ట్రియలిస్ట్. ఆయన ఎక్కువగా యూత్ విషయంలో ఆయన కేర్ తీసుకుంటారు. మెట్ట ప్రాంతం కానీ, శ్రీశోర్ ఏరియా కానీ, లేదా మిగిలిన ఏరియాలో ఇండస్ట్రీలు పెట్టే యోచనలో ఆయన ఉన్నారు. అలాగే అదేవిధంగా యూత్ పిల్లలకి కొన్ని స్కిల్స్ సంబంధించిన ట్రైనింగ్ కూడా ఇవ్వాలని ఆ ఇన్స్టిట్యూట్ ఏదో పెట్టాలని ఉన్నారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అండి, ఈ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో 400 విలేజ్లు ఉన్నాయి సార్. 400 విలేజ్లు కూడా సునీల్ గారు దత్తత తీసుకున్నారండి, అడాప్ట్ చేసుకున్నారు. అడాప్ట్ చేస్తూ ఒక్కొక్క విలేజ్కి 100 crores. ఇండియాలో 543 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయండి. ఏ అభ్యర్థి కూడా, ఏ ఒక్క అభ్యర్థి ఎంపీగా నిలబెట్టిన ఏ ఒక్క అభ్యర్థి కూడా ఆయన ఓన్ మేనిఫెస్టో ఎవరు ఇవ్వలేదండి, యాక్సెప్ట్ సునీల్ గారు తప్ప. కాబట్టి మేము ఖచ్చితంగా మేము ఎంపీగా సునీల్ గారిని ఎక్కించుకుంటాము. ఇంకోవైపు సునీల్ లాంటి ప్రజాసేవకుడిని గెలిపించుకోలేకపోయామన్న ఆవేదన జనాల్లో ఉంది. దీంతో ఈసారి జనాల్లో సింపతి వర్కౌట్ అవుతుందనే అంచనా రాజకీయ వర్గాల్లో ఉంది. ఈసారి కాకినాడ ప్రజలు చలమలశెట్టిని బంపర్ మెజార్టీతో గెలిపించబోతున్నారని జగన్ చేయించిన సర్వేలన్నింటిలోనూ తేలిందంట. అందుకే చలమలశెట్టినే జగన్ అభ్యర్థిగా బరిలో దించారని తెలుస్తోంది. ఆఖరికి తెలుగుదేశంలో ఉన్నవారు కూడా ఎమ్మెల్యే ఓటు కూటమికి వేసినా ఎంపీ ఓటు వచ్చేసరికి సునీల్కు వెయ్యాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈసారి కాకినాడ లోక్సభ స్థానంలో భారీగా క్రాస్ ఓటింగ్ జరగనున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పిఠాపురం, జగ్గంపేట, పెద్దాపురం, ప్రత్తిపాడు, తుని అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇప్పటికే ప్రచారం పేరిట సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు చలమలశెట్టి సునీల్. కాకినాడ లోక్సభ నియోజకవర్గ పరిధిలో అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లో పర్యటిస్తున్నారు. మండే ఎండల్లో కూడా సునీల్ ప్రచారానికి జనం పోటెత్తుతున్నారు. మహిళలు హారతులిస్తూ, యువత కేరింతలు కొడుతూ బ్రహ్మరథం పడుతున్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా చలమలశెట్టి సునీల్కు జేజేలు పలుకుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి తమ
నాయకుడిని గెలిపించుకునేందుకు శాయశక్తుల ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో 4వ పార్లమెంట్ అభ్యర్థిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న తెలమలశెట్టి సునీల్ రాజకీయ భవిష్యత్తు ఏంటో తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడక తప్పదు.